2014 జూన్ నుండి ఇప్పటి వరకు అంటే మే 2026 వరకు ట్రెండ్స్ చూస్తే ఇండియా పొలిటికల్ మ్యాప్ లో బీజేపీ దాని మిత్రపక్షాల బీజేపీ ప్లస్ అంటే ఎన్డీఏ పట్టు ఊహించని రేంజ్ లో పెరుగుతూ వస్తుంది అనమాట. ముప్పావు దేశం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాలన్నింటిలో బీజేపీ ప్రమేయం లేని ప్రభుత్వాలే కొనసాగుతున్నాయి. వీళ్ళందరినీ తట్టుకుంటూ కూడా బీజేపీ తన సత్తా యావత్ దేశంలో చాటుతోంది. బీజేపీతో కలిసి నడవని పార్టీల యొక్క ప్రభావం రోజు రోజుకి క్షీణిస్తుంది. కాంగ్రెస్ ముక్త భారత్ ఇప్పటికీ సాధ్యమైతే కాలేదు. హిమాచల్, తెలంగాణ, కర్ణాటక, కొత్తగా కేరళ ఇటువంటి 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అంతో ఎంతో తన బలాన్ని చూపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఆ రికార్డ్ ఏంటో సంఖ్యల పరంగా మనం ఇప్పుడు ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు గాంధీబాబు. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. తమిళనాడులో టీవీకే అధినేత సినిమా హీరో విజయ్ నేతృత్వంలో మోదీ వ్యతిరేక, బీజేపీ వ్యతిరేక, ఎన్డీఏ వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడింది. అలాగే కర్ణాటకని తీసుకున్నా, తెలంగాణని తీసుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. అంటే దక్షిణ భారతదేశంలో ఏపీలో బీజేపీతో కలిసి ఏర్పడ్డ టీడీపీ, జనసేన ప్రభుత్వం మినహాయిస్తే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాలన్నింటిలో బీజేపీ ప్రమేయం లేని ప్రభుత్వాలే కొనసాగుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే దక్షిణ భారతదేశంలో బీజేపీ ప్రభావం దాదాపుగా లేనట్టు మనకు అనిపిస్తుంది. కానీ యావత్ దేశం, మొత్తం దేశాన్ని తీసుకుంటే పరిస్థితి ఏంటి? చాలా ఆశ్చర్యకరమైన, అద్భుతమైన సంఖ్యలు మనకు ఆన్లైన్ లో కనిపిస్తున్నాయి అన్నమాట. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా స్వతంత్రం వచ్చిన కొత్తలో కాంగ్రెస్ కి తిరుగుండేది కాదు, పెద్దగా ప్రతిపక్ష పార్టీలు అంటూ ఉండేవి కాదు. కాబట్టి బలమైన ప్రాంతీయ పార్టీలు కూడా లేని సమయంలో కాంగ్రెస్ దేశం మొత్తంలో అనేక రాష్ట్రాల్లో అధికారంలో అనేక దశాబ్దాల పాటు కొనసాగింది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అతి పురాతనమైన పార్టీలను మొదలు పెడితే, అంటే దశాబ్దాలుగా ఉన్న సమాజ్వాదీ పార్టీ లాంటి పార్టీలను మొదలు పెడితే, నిన్నగాక మొన్న పుట్టిన దళపతి విజయ్ టీవీకే పార్టీ వరకు అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్న, కాంగ్రెస్ ఉన్న, కమ్యూనిస్టులు కూడా నామమాత్రంగా ఇంకా మిగిలిన్న వీళ్ళందరినీ తట్టుకుంటూ కూడా బీజేపీ తన సత్తా యావత్ దేశంలో చాటుతోంది. అలాగే ఎన్డీఏ అనే కూటమి భారతదేశంలో అత్యధిక భాగాన్ని నేడు పరిపాలిస్తుంది. అయితే ఇదొక రికార్డ్ అని మనం చెప్పుకున్నాం కదా, ఆ రికార్డ్ ఏంటో సంఖ్యల పరంగా మనం ఇప్పుడు ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. అప్పట్లో తక్కువ, కానీ ఇప్పట్లో ఎక్కువ. ఏంటది? 2014 జూన్ నరేంద్ర మోడీ మొదటిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి ఒకసారి మనం చెక్ చేస్తే 2014 జూన్ నుండి ఇప్పటి వరకు అంటే మే 2026 వరకు ట్రెండ్స్ చూస్తే ఇండియా పొలిటికల్ మ్యాప్ లో బీజేపీ దాని మిత్రపక్షాల బీజేపీ ప్లస్ అంటే ఎన్డీఏ పట్టు ఊహించని రేంజ్ లో పెరుగుతూ వస్తుంది అనమాట. 2014 నాటి సీన్ అప్పుడు ఏంటి పరిస్థితి? 2014లో బీజేపీ కూటమి దేశంలో కేవలం 34%, 34% భూభాగంలో మాత్రమే అధికారంలో ఉండేది. జనాభా లెక్కల్లో 2014 ఆ సమయంలో దేశ జనాభాలో కేవలం పావు వంతు 25% మంది మాత్రమే బీజేపీ ప్లస్ పాలనలో ఉండేవారు. అప్పట్లో నాన్ బీజేపీ హవా అంటే బీజేపీ యొక్క మిత్రపక్షాలతో సంబంధం లేకుండా ప్రధానంగా కాంగ్రెస్ మిత్రపక్షాలతో కూడుకున్న యూపీఏ కూటమి చాలా బలంగా ఉండేది 2014 నాటికి. వాళ్ళ చేతిలో ఉన్న భూభాగం గాని, జనాభా గాని ఎంతో చూస్తే మిగతా పెద్ద భూభాగం అంతా అంటే 60% భూభాగం, ఏకంగా 70% జనాభా నాన్ బీజేపీ ఏతర యూపీఏలో ఉండొచ్చు, యూపీఏలో లేకపోవచ్చు, ప్రభుత్వాల చేతుల్లోనే ఉండేది. 2014 నాటికి సడన్ జంప్ ఒకటి వచ్చిందనమాట. 2014లో మోడీ ప్రధాని అయితే 2014-18 నాటికి ఒక స్పష్టమైన రాజకీయ మార్పు మనం చూడవచ్చు. కేవలం 4 సంవత్సరాల్లోనే అంటే 2018 జనవరి నాటికి సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. బీజేపీ కూటమి దేశాన్ని ఊపేసింది. ముప్పావు దేశం బీజేపీ ప్లస్ దే. బీజేపీ ప్లస్ అంటే ఎన్డీఏ కూటమిదే. ఇలా 2014-18 కల్లా 2018 కల్లా బీజేపీ ప్లస్ ఏకంగా 74% భూభాగానికి విస్తరించింది. అంటే దేశంలో ముప్పావు భాగం వాళ్ళ కంట్రోల్లోకి వచ్చింది. జనాభాలో భారీ గ్రోత్. జనాభా పరంగా చూసుకున్న 2018 నాటికి దేశంలోని 69% మంది ప్రజలు బీజేపీ లేదా దాని మిత్రపక్షాల ప్రభుత్వాల కిందకు రావడం జరిగింది. అయితే ఈ సంఖ్య ఇప్పుడు మరింత పెరిగింది. తాజాగా అసోం, బెంగాల్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ తిరిగి తన ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. బెంగాల్లో మొదటిసారి ఏర్పాటు చేసింది. అసోం అండ్ పుదుచ్చేరిలో రిపీట్ చేసింది అధికారాన్ని. మొత్తంగా చూసుకున్నప్పుడు బెంగాల్ తో కలుపుకున్నప్పుడు బీజేపీ దాని మిత్రపక్షాల విస్తరణ భారతదేశంలో 73% భూభాగం ఇప్పుడు బీజేపీ ప్లస్ కూటమి కంట్రోల్లో ఉంది. ఇది 2018లో 69% ఉండేది, ఇప్పుడు 73%కి
వచ్చింది. అయితే బీజేపీ ప్లస్ ఎదుగుతున్నప్పుడు 73% భూభాగం 75% జనాభా బీజేపీ ప్లస్ ప్రభావంలోకి వస్తే నాన్ బీజేపీ ట్రాక్ రికార్డు గ్రాఫ్ పడిపోతూ వస్తుంది అనమాట. 2018లో నాన్ బీజేపీ పార్టీల పట్టు బాగా తగ్గిపోయి కేవలం 25% భూభాగానికి 31% జనాభాకే పరిమితం అయిపోవాల్సి వచ్చింది. టీఎంసీ 2018లో బెంగాల్లో అధికారంలో ఉందనే విషయం మనం గుర్తించాలి. తాజాగా టీఎంసీ నాన్ బీజేపీ పార్టీ కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ నాయకత్వంలో బెంగాల్ ని కోల్పోవడంతో ఇప్పుడు 25% భూభాగం కంటే కూడా తక్కువ భూభాగానికి నాన్ బీజేపీ పార్టీలు పరిమితం అవ్వాల్సి వచ్చింది. అలాగే 31% జనాభా కంటే కూడా ఇంకా తగ్గిపోయింది యూపీఏ లేదా ఇండి కూటమి లేదా నాన్ బీజేపీ, ఇలా మనం పేరేది చెప్పుకున్నప్పటికీ బీజేపీతో కలిసి నడవని పార్టీల యొక్క ప్రభావం రోజు రోజుకి క్షీణిస్తుంది. ఈ విషయం మనం బాగా గుర్తించాలి. అలాగే ఇక ఇప్పుడు అంటే మే 2026 లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం చూస్తే బీజేపీ కూటమి కొద్దిగా భూభాగాన్ని కోల్పోయినా 72% ల్యాండ్ ఏరియా జనాభా పరంగా మాత్రం మరింత స్ట్రాంగ్ అయింది. రికార్డు స్థాయిలో జనాభా మద్దతు. ఇప్పుడు ఏకంగా దేశంలోని 78% జనాభా బీజేపీ ప్లస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఉన్నారు. నాన్ బీజేపీ పార్టీలు కేవలం 22% భూభాగం 22% జనాభాతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. నరేంద్ర మోడీ ప్రధానిగా అయ్యే క్రమంలో మొట్టమొదటిసారి 2014లో ప్రధాని అయ్యే క్రమంలో కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే ఒక నినాదాన్ని ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ముక్త్ భారత్ ఇప్పటికీ సాధ్యమైతే కాలేదు. హిమాచల్, తెలంగాణ, కర్ణాటక, కొత్తగా కేరళ, ఇటువంటి 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అంతో ఎంతో తన బలాన్ని చూపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో హిమాచల్, కర్ణాటక, తెలంగాణ మళ్ళీ తిరిగి నిలబెట్టుకుంటుందనే విశ్లేషణలు అయితే ఇక్కడ కనిపించట్లేదు. కేరళలో రాబోయే 5 సంవత్సరాలు కాంగ్రెస్ హవా అంతో ఇంతో కూటమితో కలిపి ఐయుఎంఎల్ లాంటి ఒక ఇస్లామిక్ మతతత్వ పార్టీతో కలిపి కాంగ్రెస్ కొనసాగించబోతోంది. అయితే 4 రాష్ట్రాలని పక్కన పెడితే మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ తన పట్టు పెంచుకుంటూ పోతుంది. ప్రాంతీయ పార్టీలు కూడా రోజు రోజుకి క్షీణిస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ నుంచి మొదలు పెడితే డిఎంకే వరకు, అలాగే అన్నా డిఎంకే వరకు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ప్రస్తుతం ఎక్కడ అధికారంలో లేవు. త్రిపుర పోయింది, బెంగాల్ పోయింది, కేరళ కూడా పోయింది. అలాగే ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన కావచ్చు, శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ కావచ్చు, ఇటువంటి మన తెలంగాణలో అయితే బీఆర్ఎస్ కావచ్చు, ఇవన్నీ కూడా అపోజిషన్ అంటూ లేని పరిస్థితిని ఒరిస్సాలో బీజేడీ కావచ్చు, బీహార్లో ఆర్జేడీ, ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ, ఎస్పీ కొంతవరకు మెరుగుగా ఉన్నప్పటికీ బీఎస్పీ పరిస్థితి చాలా దారుణంగా దయనీయంగా తయారైంది. నరేంద్ర మోడీ 2014లో కాంగ్రెస్ ముక్త్ భారత్ అని చెప్పినప్పటికీ అది పూర్తిగా సాధ్యం కాకుండా 2026లో అపోజిషన్ భారత్ లాంటి పరిస్థితులు దాదాపుగా నెలకొన్నాయి. పార్లమెంట్ లో, లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు మున్ముందు ఎన్డీఏ బీజేపీ ప్లస్ పార్టీల ఆధిపత్యానికి తిరుగులేని పరిస్థితి అయితే త్వరలో రాబోతుంది. దీనిపైన మీకున్న పొలిటికల్ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.